జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్లకి శ్రీశైలం తాత ఇవాళ చూద్దాం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చారు. మరి అంతా తయారున్నట్ట కదా ముచ్చట్లకు పోతే ఇక మరి మన సీఎం సారు ఊకుకే ఢిల్లీ మొఖాన పడుతున్నాట. అరే ఎందుకు పోతుండు సారు ఏం కదా ఈడ గుసగుస పెట్టుకున్నట్టే ఊకుకే ఢిల్లీ పోవడం ముచ్చట. అసలు వీళ్ళు ఏమనుకుంటారు అందరూ ఈడనేమో ఈడ పనితనం అంతా ఢిల్లీకి ఆడ వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా చేస్తున్నారు అని అనుకోబట్టి ఈసారేమో ఇగో ఏం తక్కువ ఆడికి 45 సార్లు ఢిల్లీ పోతున్నట. మరి ఈసారి ఢిల్లీ పోతే మరి ఈడ ప్రతిపక్షంలో ఉన్న సారి ఏకంగా లండన్కే పోతున్నట. ఇక మరి ఇక లండన్ ముచ్చటేంది ఆ ఢిల్లీ ముచ్చటేంది ఒకసారి అరుచుకోదాం. 45వసారి ఇగో ఢిల్లీ పోతున్నట రేవంత్ రెడ్డి సారు. ఇవాళ సాయంత్రం పొద్దుకుందామని ఢిల్లీ మొఖానం పోయింది. మరి ఇక 2 రోజుల పాటు ఢిల్లీలో మొత్తం ఆంత తిరిగి మొత్తం కాంగ్రెస్ అధిష్టానంతో కేంద్ర మంత్రులతోటి ఇక మరి ఎవరెవరికి ఎంత వాట రావాలి ఏంది ఇక బనకచర్ల ముచ్చటేంది అన్ని అరుచుకొని వస్తుండు. ఇంక ఇది ఇట్లుంటే ఇక మన కేటీఆర్ సార్ అయితే ఏకంగా లండన్ పర్యటన పోయింది అనుకోరాదు. ఇక వెళ్తుండు ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఇక ఈ నెల 20-21 తారీఖు నాడు ఈ సదస్సు చేస్తారట. సదస్సులో పాల్గొని ఆయనతో ముచ్చట పెడతారట. ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి ఇక ఆడ కేటీఆర్ సార్ బాగానే ముచ్చట పెట్టి మళ్ళా బుధవారం నాడు రాత్రి ఇక 24 తారీఖు నాడు హైదరాబాద్కు వస్తారట. ఇక గిరిల ముచ్చట. అరే ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఏందో ఏం కథనో కానీ ఇక ఇంత 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 ముదిరిపోయింది అనుకో రాదు. ఇక మామూలు ముదురుడు కాదు. ఇంకా ఈ రావులు కలిసి ఏం చేస్తారో ఏం కథో కానీ అరే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏం తక్కువ 600 మీదనే ఫోన్ ట్యాపింగ్ చేసిర్రట. ఇక రావులు అంతా కలిసి రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసింది అనుకో రాదు. ఇంతకు మహేష్ కుమార్ గౌడ్ సార్ కూడా ఇక బాగానే గట్టిగా గదే ఉన్నాడు కాదు ఆయన పిసిసి అధ్యక్షుడు సారు. ఆ సార్ కూడా గట్టిగానే అరుచుకుంటూ మరి ఏంటి దాని కథ ఒక్కసారి అరుచుకుందాం. మరి రావులు అంతా కలిసి రాష్ట్రాన్ని ఆగం చేసిందంటే గిదే కావచ్చు. అదే నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం తక్కువ 650 మందిని ఫోన్ ట్యాపింగ్ అయ్యి చాలా మంది కేసులు ఇరికిరు కదా. మంచి ఎస్ఐలు పోలీసు వాళ్ళు అందరు కలిసి ఇంతకు ఈ ప్రభాకర్ రావు సారే కిడుదల పడ్డ ఎలక లెక్క అయిపోయింది అనుకో రాదు. ఇంతకు కేటీఆర్ సారు కేసీఆర్ సార్ పేరు చెప్తే ఏమవుతుంది? ఇంతకు వీళ్ళ పేరు చెప్పుదునా చెప్పొద్దునా? మరి అసలు సార్ గట్టిగా ఇరికిపోయినా అనుకో రాదు. ఈ చెప్తేనేమో వీళ్ళతోటి కష్టం, చెప్పకపోతేనేమో ప్రభుత్వంతో కష్టం. మొత్తం మీద ఈ సార్ కుడుదల పడ్డ లెక్క అయిపోయిండు. ఈ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, కేసీఆర్ రావు, కేటీఆర్ రావు మొత్తం మీద రావులు అంతా కలిసి రాష్ట్రాన్ని ఆగం పట్టించారు ఫోన్ ట్యాపింగ్ లా. ఈ ప్రభుత్వము ఈ 3 నెలలకోసారి బియ్యం పెట్టేసరికి చాలా మందికి అయితే తిప్పలవుతుందిలా. అరే ఓ తాన ఏలు ముద్దర్లు పడతలేవు, ఓ తాన బ్లూటూత్ వస్తలేదు, ఓసారి 6 సార్లు వేయాలని చెప్పి అంత ఆగం అవుతుర్రు జనాలు అయితే. ఇక మొన్నటిదాకానైతే బోడు పొలం ఒకనైతే సర్ది కట్టుకొని వచ్చి తినడంలో చూసినాం. మరి ఈ లైన్లకి ఈ ముసలాయనను అరే ఏ తిరిగి చూడు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం చుంచుంద్ గ్రామంలోని రేషన్ దుకాణం వద్ద ఇగో పొద్దుగాల నుంచి గీ తీరుగా లైన్ కట్టిర్రు అనుకో రాదు. అరే ముసలాయన చూసిర్రా ఏ తిరిగా నూకేస్తుర్రో. 3 నెలల రేషన్ బియ్యం ఒక్కసారి ఇద్దామనేసరికి లైన్ కట్టిర్రు జనాలు. ఇగో అందరి మధ్యలో ఏమైందో ఏం కథ కానీ ముసలాయనను కొట్లాట పెట్టి మరీ బయటికి నూకేస్తుర్రు. ఓ అన్నలు అరే గట్ల నూకేస్తుర్రేమే ముసలాయనను. జర మీరు అంతే వసుకున్న వాళ్ళు జర నిమ్మలంగా తీసుకోవచ్చుగా. ముసలాయనకు ఆయనతో బీపీ షుగర్ ఉంటే ఏమన్నా ఆగాలి, ఆయనతో ప్రభుత్వం మీకే పరిచయం వస్తుంది మళ్ళా.
దినమింత పెట్రోల్ బంకులల్లో ఇంత గమ్మతే జరుగుతుందిలా ఇంత మనకు పొద్దుగాల కొలువు పోవాలని ఆగమాగం కింద 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టు అని అప్పుడు చెప్పిపోతుంటాం మనం. ఇక గంతే కదా, ఆడ మీటర్ కింద అయిందంటే చూసుకుంటాం, కానీ ట్యాంకులు అయితే కొలిచి చూడలేం కదా. ఇక ఇదే ఆసరగా చేసుకొని పెట్రోల్ పంపులు లోపల సెట్టింగులు చేసి అరే ఎట్లా చేస్తురో చూడు. ఇక పంచాయతీకి రెడీ అయితే దేనికైనా మీరు ఎన్నైనా కొట్టించుకోండి, మీరు కాదంటలేదు. అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు. దొంగ బుద్ధులు ఆగినా మేము ఆడికి పోతున్నాము. దొంగ బుద్ధులు పోలీసులు ఆయన మిస్టేక్ ఉండదు. మిషన్ ఉంటుందా? మిషన్ మిస్టేక్ ఉండదమ్మా. ఫోన్ చేయరు చేసిరా ఇంత మోసమా? 2 బాటలు దగ్గర చెప్పడానికి రాదు, చెప్పడానికి రాదు. ఇది 100 అది 100 ఇది 100 వీడియో నడుస్తుంది. చూసినారు కాదు. ఇగో ఈ అన్నకు జరిగిన అన్యాయం. ఇగో ఈతల బాటలు ఉన్నది 100 రూపాయలేనాట. ఇగో ఈ బాటలు ఉన్నది కూడా 100 రూపాయలే. ఏందక్క గింత తక్కువ వచ్చిర్రా అంటే అది అంతే అంటురాట. అరే ఉప్పల్ పరిధిలోని భారత పెట్రోల్ పంపులో 100 రూపాయల పెట్రోల్ పోసుకుంటే గింత తక్కువ వచ్చిందని నిలదీసినందుకు అంతే వస్తుంది పో అని అడగోలిగా సమాధానం చెప్తుర్రాట. మీటర్ల సెట్టింగ్ చేసి కస్టమర్లను గీతిరిగా మోసం చేస్తుర్రు. ఓ అన్నలు జర జాగ్రత్త చూసుకోర్రి. మరి ఇంతగా అధికారులు ఏం చేస్తున్నట్టు వాళ్ళు కూడా ఆయమేలకు అలవాటు పడి వీళ్ళని పట్టించుకుంటలేరా ఏంది? జర చూస్తుండ్రి సార్లు. మొత్తం మీద కస్టమర్లు ఆగమవుతుర్రు.